కాయిటీవీ మీడియా. దేశంలోని ప్రముఖ ప్రజాభిప్రాయ సర్వేలలో ముఖ్యమైన ఇండియా టుడే సర్వే సహా సి ఓటర్ సంస్థలు తాజాగా తెలుగు రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పార్టీల బలాబలాలపై కీలక వివరాలు వెల్లడించింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే 352 సీట్లతో ఎన్డీఏ గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇందులో బీజేపీకి 287 సీట్లు వస్తాయని అంచనా వేసింది. సర్వేలో మెజారిటీ ప్రజలు ప్రధానిగా నరేంద్ర మోడీ పనితీరు బాగుందని పేర్కొన్నారు. కేంద్రంలో ఏపీలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో జాతీయ రాష్ట్రాల రాజకీయాల్లో పార్టీల బలాబలాలపై ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలు విడుదల చేసింది. జాతీయ ప్రాంతీయ రాజకీయాల్లో ఆసక్తికర ట్రెండ్స్ ను వెల్లడి చేసింది. బీఆర్ఎస్ వైసీపీలు బలహీనపడగా జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ బలపడ్డాయని తెలిపింది. సర్వే ప్రకారం బీజేపీ స్వతంత్రంగా 287 సీట్లు సాధిస్తుందని, ఎన్డీఏ మొత్తం 352 సీట్లకు చేరుతుందని అంచనా వేసింది. ఇండియా కూటమి 182 వస్తాయని తెలపగా కాంగ్రెస్ 80 సీట్లకు పరిమితమవుతుందని వెల్లడించింది. మోదీ విదేశాంగ దేశ భద్రతా విధానాలపై ప్రజలు ఇంకా నమ్మకంగా ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 21 సీట్లు సాధించగా ఇప్పుడు 22 నుంచి 24 సీట్ల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఓటు శాతం 53 నుంచి 55 శాతానికి చేరింది. వైసీపీ 39 నుంచి 40 శాతంలో స్థిరపడి 1-3 సీట్లకు పడిపోతుందని తెలిపింది. ఏపీలో కూటమి ఐక్యత సూపర్ 6 పథకాలు కీలకంగా మారాయి. ఓటు బ్యాంక్ ఇంకా బలంగా ఉన్నా ఒంటరిగా కూటమిని ఎదుర్కొనే బలం లేకపోవడంతో వైసీపీ బలహీనపడిందని తెలిపింది. ఇక ఏపీలో కాంగ్రెస్ పెద్దగా పుంజుకోలేదని సర్వే సంస్థ అంచనా వేసింది. అయితే తెలంగాణలో అధికార కాంగ్రెస్ ఓటు బ్యాంకు 40.1 నుంచి 41 శాతానికి పెరిగింది. దీంతో అదనంగా 8 నుంచి 10 సీట్లు సాధించే అవకాశం ఉందని సర్వే ఫలితాలు వెల్లడించాయి. ఇక బీజేపీ ఓటు బ్యాంక్ 35 శాతం నుంచి 33 శాతంకి తగ్గిన 7 నుంచి 8 సీట్లు వస్తాయని తెలిపింది. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ 16.6 నుంచి 18 శాతానికి పెరిగిన 1 సీటు మాత్రమే వస్తుందని అంచనా వేసింది. తెలంగాణలో మొత్తానికి బీఆర్ఎస్ గ్రాఫ్ డౌన్ అవుతుందని, జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని సర్వే సంస్థ అంచనా వేసింది. బైపోలార్ పోటీలో జాతీయ పార్టీలకు ప్రాధాన్యత, మోదీ మ్యాజిక్ తో బీఆర్ఎస్ బలపడటం లేదని తెలుస్తుంది. ఇక ఆంధ్రాలో కూటమి ఐక్యత బీజేపీకి ప్లస్, తెలంగాణలో బీఆర్ఎస్ బలహీనత 2 జాతీయ పార్టీలకు బలంగా మారింది. అయితే ఎన్నికల నాటికి కొంత మార్పులు రావచ్చని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.